హలో వెల్కమ్ బ్యాక్ టు గంగోత్రి రామ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి అయితే పాస్ అవుతుంది. ఈ వీడియోలో వచ్చేసి నాటు చిక్కుడుకాయల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాను అనమాట. ఆయిల్ పోసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని అలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఇంకా అవి కొంతసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు టమాటాలు 2, మీడియం సైజు టమాటా ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ముందుగా బాగా మగ్గుతాయి అనమాట. టమాటాలైనా ఉల్లిపాయలైనా సరే సాల్ట్ వేసుకోవడం వల్ల బాగా మగ్గుతాయి అనమాట. ఇంకా సాల్ట్ కూడా వేసుకొని కొంతసేపు అయితే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. టమాటా వచ్చేసి పీల్ ఆఫ్ అయిపోయి గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వాలి. ఇంకా నాటు చిక్కుడుకాయల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. దొరికితే మాత్రం నాటు చిక్కుడుకాయలు ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా రెసిపీ ఎంత బాగుందంటే కర్రీ వండుతుంటేనే ఆ స్మెల్ అసలు చాలా బాగుంది. ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు వంకాయలు కాంబినేషన్లో అయితే కర్రీ అయితే వండుతున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వంకాయలు కూడా అందులో వేసేసుకుని అలా ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. కాసేపు అవి దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి కొంతసేపు మగ్గిన తర్వాత అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకొని కారం వచ్చేసి సరిపడగా లైట్గా అయితే వేసుకుంటున్నాను అనమాట. అలా వండితే కర్రీ అయితే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇంకా కారం కూడా వేసేసుకొని ఒకసారి కదిపి పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలామంది చింతపండు పులుపు వేస్తారు కదా, కానీ చింతపండు పులుపు అసలు వేయకుండా ఇలా టమాటాలు వచ్చేసి ఎక్కువ తీసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ తీసుకుని కారం కొంచెం లైట్గా వేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేయండి, తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది. మీలో ఎంతమంది ఇలా నాటు చిక్కుడుకాయ వంకాయ కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. నాటు చిక్కుడుకాయలు ఉత్తిగా టమాటాలు వేసైనా వండుకోవచ్చు, లేదంటే వంకాయ వేస్తే టేస్ట్ అయితే డబుల్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుని అడుగంటడం ఏమైనా జరిగితే అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కర్రీ వండుతారని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఇంకా మా నాన్న వచ్చేసి మా కోసం ఇలా చిక్కుడుకాయలు పంపించేసరికి ఇంకా ఆ ఎగ్స్ని కూడా ఇందులో వేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇలా ఎగ్స్ వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మా నాన్న వచ్చేసి ఇంటి దగ్గర ఇలా చిక్కుడుకాయ పాదులు వంకాయ మొక్కలు అవన్నీ వేస్తారని చెప్పేసి బయట ఏమీ మందులు ఏమీ వాడకుండా ఆ చిక్కుడుకాయలు అనమాట. ఇవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎంతైనా ఇంట్లో పండించుకున్నవి చాలా టేస్టీగా అలాగే హెల్త్కి మంచిగా ఉంటాయి కదా. కర్రీ వచ్చేసి ఇంకెలా దగ్గరికి అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవడం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే నాలా ఎంతమంది కుక్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.